హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ చిగురు నరేష్. నా యూట్యూబ్ ఛానల్ అది చిగురు అగ్రికల్చర్. ఇప్పుడు మేము అటుకుడు చేయడానికి వెళ్ళే ముందు మైసమ్మకు కొబ్బరికాయ కొట్టి వెళ్తూ ఉన్నాము. ఆ తర్వాత మా పిల్లలందరం కలిసి కూడా మాతో పాటు మా పిల్లలందరం కలిసి అలుకుడు చేయడానికి వెళ్ళాము. మా తమ్ముని బిడ్డ పువ్వులు పెడతా ఉంది దేవుడికి. వాళ్ళకి ఏమేమి చేయాలని నేర్పించడం అయితే జరుగుతుంది ఇక్కడ. ఆ తర్వాత మా పాప మొక్కి కొబ్బరికాయలు కొడుతుంది. ఒకరి తర్వాత ఒకరందరూ కూడా స్టార్టింగ్లో అలుకుడు చేయడం అయితే జరిగింది. అన్నీ కూడా అమ్మాయిలతో చేయించాము, పాపలతో. ఇట్లా ఆడపిల్లతోని ఏదైనా ప్రారంభిస్తే ఆ ఇంటికి అదృష్టం వస్తుంది అంటారు కదా, అందుకని ఇక మా పాప కొబ్బరికాయ కొట్టింది. ఆ తర్వాత మనిషికి పిడికడన్ని 5 సార్లు ఇట్లా చల్లిపించడం జరిగింది. ఆ తర్వాత ఆకులు పెట్టి ఇవన్నీ చేసుకొని పూర్తిగానైతే అలుకుడు చేయడం అయితే ఈ రోజుకైతే కంప్లీట్ చేశాం. అయితే ఈ విధంగా చేస్తున్నటువంటి సమయంలో మా పిల్లలు ఆడుకోవడం ఇవన్నీ కూడా ఇందులో వీడియో కనబడతాయి. ఈ రకం వచ్చేసి బాలి 33 వెరైటీ ఇంప్రూవ్డ్ ప్యాడ్ ఇది. ఆ తర్వాత ఇంకోటి వచ్చేసి ఇంప్రూవ్డ్ ప్యాడ్, అది కూడా కేఎస్ 135 కిసాన్ వారిది. ఈ రెండు అయితే ఒక 6 ఎకరాల వరకు అయితే మనము ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ప్రిపేర్ చేసిన తర్వాత మా కొడుకు చివరిగా చల్లి విత్తనం చల్లడం ప్రారంభించాడు. ఆ తర్వాత నేను వెళ్ళి మనకు గుర్తుగా ఉండడానికి ఈ ఆకులను అయితే పెట్టుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఇలా మనం ఒక క్రమ పద్ధతిలో లైన్ ప్రకారం పెట్టుకున్నట్లయితే మనం నారుమడిలో అందించేటువంటి ఎరువుల్ని ఇదే లైన్లో మనం అందించవచ్చును. అదే కాకుండా చల్లేటప్పుడు కూడా తొక్కుడు పడకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే ఈ ఆకుల దగ్గరనే మనము అటు ఇటు మధ్యలో ఆకులు ఉంటాయి కాబట్టి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అవసరమైతే వాటర్ తీసేటప్పుడు కూడా అందులో చిన్న కాలువలాగా చేసుకొని కూడా బయటకు పంపించవచ్చు. దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ పశువులు మేపడానికి వచ్చే వాళ్ళకు ఒకవేళ ఇందులో అలుకుడు చేసిన తర్వాత నీళ్లు పేరుకోకుండా ఉన్న సమయంలో ఇవి గుర్తులు కనపడలేదు అనుకోండి, వచ్చి వాటర్ తాగించడం కానీ తొక్కిపించడం కానీ జరుగుతుంది. లేదా దూరం నుండి వాళ్ళు వాటర్ ఉన్నాయి కదా అని చెప్పి ఈ ఆకులు లేనప్పుడు దూరం నుండి గొర్రెలు మేపుతున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేపుతా ఉన్నారు, వాళ్ళకి తెలియదు, ఊరికి వచ్చినాయి అనుకోండి, ఏం లేదు కదా మామూలుగా నీళ్లు పెట్టిరేమో అనుకొని లోపలికి పంపించారు అనుకోండి, ఈ నారుమూల మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. అందుకనే ఇన్ని విధాలుగా ఈ ఆకులు అనేది పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఉంటుంది అన్నమాట. ఇది తప్పకుండా మనం చేయాల్సినటువంటి ఒక మంచి పని. అది నా ఉద్దేశం అయితే అదే అంటున్నాను, అదే చెప్తున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం ఇందులో అలుకుడు చేయడం జరిగిందని చెప్పి వేరే వాళ్ళకి గుర్తుగా అవి కనబడతాయి. తర్వాత దీంట్లోనే 2 వెరైటీలు వేసాం కదా. ఈ వెరైటీలు వేసేటప్పుడు కూడా మనకి ఆకులు అనేది పెట్టుకుంటే ఎక్కడ ఎన్ని పాయలు ఉన్నది మనకు నారు, ఏ పాయ దేనికి సంబంధించింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ నారుమడిని అయితే మనం సిద్ధం చేసుకున్నాము. ఈరోజు నీళ్లు పెట్టి మంచిగా ఫ్రెష్గా నీళ్లు పెట్టి ఇదైతే చేసినాము. ఆ తర్వాత రేపు మళ్ళీ వాటర్ తీయడం పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే అదన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో తప్పక చూడండి, కంటిన్యూ చేయండి.
ఇక్కడైతే మాత్రం మా అభిమాన నాయకుడు మా అన్న కేటీ రామారావు గారి కల్వకుంట్ల తారక రామారావు గారి పేరునైతే ఇక్కడ మేము రాయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆయన మాకు ఒక మంచి నాయకుడిగా, అలాగే ఒక తమ్ముడికి అన్నగా, మా కుటుంబానికి పెద్దగా కూడా మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి మా అన్నగారి యొక్క పేరునైతే రాయడం జరిగింది అక్కడ. చూడండి, నా కొడుకుకి వ్యవసాయంలో ఏ విధంగా చేయాలనేది కూడా నేర్పించడం అయితే ఎప్పుడో అయిపోయింది. వాడికి ఇప్పుడు వాడు సొంతంగా కూడా పోయి అలుకుడు చేయాలంటే చేసేస్తాడు. అంత పర్ఫెక్ట్ చేసి పెట్టాను వేసవికాలం సెలవుల్లో. గతంలోనే ఇవన్నీ చేసేవాడు, ఇప్పుడు ఇంకా పర్ఫెక్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎవరైనా పిల్లలు గారాబంగా పెంచి తర్వాత ఇబ్బంది పడద్దు, ఏదో ఒక పని నేర్పించాలి. జై జవాన్ జై కిసాన్.